సజీవుడైన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనొచ్చున్నాము. దేవుడు ఇశ్రాయేలును ఏ విధముగా ప్రేమించాడు, తరువాత ఆయన అన్యజనులను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఆ యొక్క అంశము మీద మనము చేసుకొనొచ్చున్నాం. రోమపత్రికలో 4వ అధ్యాయములో ఇశ్రాయేలుల యొక్క పితరుడైనటువంటి అబ్రహాము గూర్చినటువంటి విషయము మనం చూస్తాం. అబ్రహామునకు దేవుడు చేసినటువంటి వాగ్దానము, దానికి తగినటువంటి అబ్రహాము గారి యొక్క విశ్వాసము, తన విశ్వాసాన్ని బట్టి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు, ఈ విషయాలు దేవుని యొక్క ఆ ప్రేమలో మనకు కనపడుతున్నాయి. అంటే దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి లోతు. మనం దేవుని ప్రేమను మనం చిన్న చిన్న ఆశీర్వాదాలకు లేకపోతే బహుమానాలకు మనం పరిమితం చేయకుండా, దేవుని యొక్క ప్రేమ ఒక గొప్ప విషయములలో మనము ఇక భూమి మీద ఏ మార్గము ద్వారా కూడా పొందుకోలేనటువంటి బహుమానాలను దేవుడు వాగ్దానము చేశాడు. ఇట్టి వాగ్దానములు లేదా ఇట్టి స్వాస్థ్యమును, ఇట్టి ఆస్తిని దేవుడు ఇశ్రాయేలుకు దయచేశాడు, మరియు మనకు కూడా దయచేశాడు. ఆ స్వాస్థ్యమునకు ఉన్నటువంటి ఇంకొక పేరేంటే ఏం పేరంటే నీతిమంతులుగా చేయుట. ఇది దేవుని యొక్క గొప్ప ప్రేమ. ఒక వ్యక్తిని నీతిమంతురాలిగా చేయుట, అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. ఇప్పుడు మనము ఈ డిసెంబర్ మాసంలో ఈ 31వ తారీఖు కొరకు వాగ్దానాలను మనము తీసుకుంటూ ఉంటాం కదండి. అయితే మనకు అక్షర సంబంధమైనటువంటి వాగ్దానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. వీటి యొక్క నెరవేర్పు లేకపోతే వీటి యొక్క పరిపూర్ణత, వాగ్దానాల యొక్క పరిపూర్ణత, అన్ని వాగ్దానాలను ఒక దగ్గర పెడితే ఒకటే వాగ్దానం మనకు వస్తుంది. అదేంటంటే యేసుక్రీస్తు ద్వారా మనలను దేవుడు నీతిమంతులుగా చేయుట. ఇది పాత నిబంధనకు మొత్తానికి ఉన్నటువంటి ఒక్కటే వాగ్దానము. మనము ఈ అధ్యాయంలోను గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అధ్యాయం అంతా కూడా వాగ్దానము. ఏంటయ్యా మొత్తానికి వాగ్దానం ఏంటి అంటే యేసుక్రీస్తే వాగ్దానం. యేసుక్రీస్తే వాగ్దానం, మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానం. ఇది మనము ప్రత్యేకంగా ఎన్నుకొని తీసుకునేటటువంటిది కాదు. ఇది శరీర సంబంధమైనటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, లేకపోతే పిల్లలు ఇస్తాను, లేకపోతే భూములను ఇస్తాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అవి కూడా దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు, వాగ్దానం చేస్తాడు, నెరవేరుస్తాడు. అయితే ఇప్పుడు మనము లోకానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు. రోమా పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వాక్యంలో మనం చూస్తే, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గనుక వాగ్దానం ఏమిటి అంటే నీతిమంతులుగా చేయుట, క్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయుట. సరే, ఇప్పుడు నీతిమంతులుగా మనల్ని చేస్తే మనకేంటి లాభము అంటే పునరుద్ధానంలో మనము ఉంటాం. వాగ్దానము యొక్క నెరవేర్పు మనకు ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దీన్ని నెరవేర్పు ఎక్కడ?
క్రీస్తు రాకడలో మనము లేపబడుట. దాన్నే ఇంకొక దగ్గర మనము నిత్యత్వము, నిత్యత్వము అన్నటువంటిది దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు. 6, 7 వచనాల్లో పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం ఏమిటంటే భక్తిహీనులను నీతిమంతులుగా చేయుట. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచిన మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏలనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇది వాగ్దానము, ఇది ఒక స్వాస్థ్యము, ఇది ఒక బహుమానము. ప్రశ్న ఏంటంటే, నీ పాపములకు ప్రాయశ్చిత్తము జరిగినదా? మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము జరిగినదా? జరిగింది. ఇదే అధ్యాయంలో చివరి వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసుక్రీస్తు రక్తం కాచుట వలన మన అపరాధములకు, పాపములకు ప్రాయశ్చిత్తము జరిగినది. అది నాలో అనుభవపూర్వకముగా ఉండాలంటే నేను ఆ కార్యమునందు విశ్వాసము ఉంచాలి. సరే, ఇప్పుడు ఈరోజు మనము గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, వాగ్దానానికి, స్వాస్థ్యాలకు, బహుమానాలకు మన 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 వైపు నుండి చేయవలసినటువంటిది ఏంటంటే విశ్వాసం, నమ్మిక. అది మన పని. విశ్వాసం ఉంచుట మన పని. ఈ విశ్వాసం అనేటువంటిది ఎటువంటిదంటే, దేవుడు 99 చేస్తే మనం చేయవలసింది ఒకటే. ఇది ఒకటి కూడా క్రియలతో సంబంధం లేనటువంటిది, ధర్మశాస్త్రముతో సంబంధం లేనటువంటిది. ఆ ఒక్కటే ఏంటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ అధ్యాయంలోనే రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. అయితే ఈ విశ్వాసమునకు వ్యతిరేక పదము, వ్యతిరేక కార్యం ఏమిటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చాలా వరకు మనకు తెలియకుండా మన విశ్వాసాన్ని మృంగివేసేది ఏంటంటే, క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడాలని. ధర్మశాస్త్రాన్ని అనుసరించుట వలన మనం నిత్యత్వంలోనికి ప్రవేశిస్తామన్నటువంటి విశ్వాసం కలిగి ఉండుట ఒక పెద్ద ఆటంకం. కనుక విశ్వాసములో క్రియలు లేవు. విశ్వాసములో మనకు క్రియలు కనపడవు. మొట్టమొదటిగా దేవుని మీద, దేవుని శక్తి మీద, దేవుని సామర్థ్యము మీద మనకు నమ్మిక కలిగి ఉండుట. 5వ వచనంలో మనం చూస్తే, పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఏం పని చేయకుండా, మీరేమి కార్యాలు చేయకుండా భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చగల వాని యందు విశ్వాసం. ఇది దేవుని యొక్క గొప్పతనం. భక్తిహీనులను, పాపులను నీతిమంతులుగా చేయుట. సాధారణంగా మనము ఎవరికైనా ఒక మ్యాన్ పవర్ అవసరం వస్తే, నాకు ఫలానా వ్యక్తి కావాలా, లేకపోతే ఈ ఉద్యోగానికి ఈ వ్యక్తులు కావాలి అంటే, వాళ్ళు వెల్ క్వాలిఫైడ్, లేకపోతే మంచిగా సిద్ధపడినటువంటి, తర్ఫీదు పొందినటువంటి, జ్ఞానం కలిగినటువంటి వారిని ఎన్నుకుంటారు.
అది లోకంలో జరిగేటటువంటిది. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, భక్తిహీనులను ఉచితముగా నీతిమంతులుగా చేయటం. చాలాసార్లు నీతిమంతులుగా లేకపోతే పరిశుద్ధులుగా లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం అనేక భక్తి కార్యాలు చేయాలి. ఆ మనసు ఉంటుంది. ఆ ఆలోచన విధానం చాలా మందికి ఉంటుంది. ఎన్ని భక్తి కార్యాలు చేస్తే మనం అంత నీతిమంతులముగా ఉంటామన్నటువంటిది చాలామంది ఆలోచన. కాదు కాదు. భక్తిహీనులను ఆయన నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత వారి జీవితంలో నీతి కార్యాలు ఉంటాయి. గనుక నీతి కార్యాల ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు. నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతి కార్యాలు చేస్తారు. ఈ యొక్క తేడాను మనము గుర్తించాలి. 12వ వచనంలో, 4వ అధ్యాయం రోమపత్రిక 12వ వచనంలో, మరియు సున్నతి గల వారికిని తండ్రి యొగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గురుతు పొందెను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది. ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాయడానికి గల ఉద్దేశం ఏమిటంటే, ఒక బాహ్య సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి సున్నతి పొందుట ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు అన్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ దినమున నీటి బాప్తిస్మము ద్వారా మనము పరలోకానికి వెళ్తాము, నీటి బాప్తిస్మం ద్వారా రక్షణ వస్తుంది, నీటి బాప్తిస్మం ద్వారా నీతి వస్తుంది అని ఆలోచించే దినాలలో ఉన్నాము మనము. కాదు కాదు కాదు. శరీర సంబంధమైన బాహ్య సంబంధమైన ఆచార సంబంధమైనటువంటి సున్నతి కానీ నీటి బాప్తిస్మము కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చదు. సున్నతి పొందక మునుపు దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసెను. సున్నతి పొందక మునుపు. అయితే ఆ వాగ్దానమును అబ్రహాము గారు నమ్మి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అడుగుజాడలు. ఇప్పుడు ఇప్పుడు వింటున్నటువంటి మనకు ఎటువంటి విశ్వాసం కావాలి? ఎటువంటి విశ్వాసం కావాలంటే, ఎటువంటి విశ్వాసం కావాలి, ఎటువంటి జీవితం కావాలి అంటే అబ్రహాము గారి యొక్క విశ్వాసము, అబ్రహాము గారి యొక్క జీవితం. అడుగుజాడలను బట్టి నడుచుకుంటే మనము కూడా నీతిమంతులముగా తీర్చబడతాము. కనుక అబ్రహాము గారు నడుచుకున్నటువంటి అడుగుజాడలను మనం గ్రహిస్తే పాత నిబంధనలో ఆయన యొక్క ప్రయాణములో ప్రతి అడుగున దేవుడు ఆయనను నడిపిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, ఇక్కడ బలిపీఠం గట్టు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళు అంటే ఆయన జర్నీని అనేక విధాలుగా దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు. తన సొంత ఊరు నుంచి ఇంకొక ప్రాంతానికి, ఇంకొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఇంకొక ప్రాంతం నుంచి అంటే ఇక్కడ స్థలములను కాదు కానీ హీ వాజ్ గైడెడ్ బై ద లార్డ్. అబ్రహాం గారు చాలా మంచి జ్ఞానములు ఉన్నటువంటి వ్యక్తే, కానీ దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి వాడు. ఈ దేవుని ద్వారా నడిపిస్తున్నప్పుడు మనం గమనించాలి, శ్రమలు ఎదురైనాయి, కరువులు వచ్చాయి, కుటుంబంలో సమస్యలు వచ్చాయి. ఏంటి? దేవుడు నడిపిస్తున్నగానే. అవును, దేవుడు నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా సమస్యలు లేవు, శ్రమలు లేవు, అంత ఆనందము అన్నటువంటిది బైబిల్లో లేదు. దేవుడు నడిపించేదే అరణ్య మార్గం, దేవుడు నడిపించేదే ఇరుకు మార్గము. అయితే ఇరుకులో విశాలత ఉన్నది, అరణ్యంలో ఆనందం ఉన్నది. ఈ పదాన్ని మనం పట్టుకోవాలండి. ఇప్పుడు
దేవుని యొక్క వాగ్దానమైనటువంటి బహుమానమైనటువంటి నీతి, క్రీస్తు ద్వారా నీతి అన్నటువంటిది నాకు కావాలి, నీకు కావాలి. అయితే ఏం చేయాలి? అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసము, దానికి తగినటువంటి విధేయత ఆయనకున్నది. మీరు కూడా ఆయన అడుగు జాడల్లో మీరు నడిస్తే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అది పాయింట్. కనుక మనకు ఉండవలసినటువంటి విశ్వాసం. తర్వాత 16వ వచనము, 16, 17 వచనం చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయము 16, 17. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రం కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించిన దయుడునట్లు అది విశ్వాసమూలమైనదాయను. ఇక్కడ ఇంకొక పదం వచ్చింది, కృప. కృప ద్వారా ఈ యొక్క వాగ్దానము కృపను అనుసరించినదై. కృపలో ఉన్నటువంటి ఇంకొక మాట ఏంటంటే ఉచితము. కృపలో ఉన్నటువంటి మాట ఏంటంటే క్రియలు లేనటువంటిది. ఉచితము, అన్మెరిటెడ్, భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చుట. ఇది నీతిమంతులుగా తీర్చబడుట అన్నటువంటిది ఒక వాగ్దానము. మన ప్రశ్న ఏంటంటే, ఎన్నోసార్లు మనం వాగ్దానాలు మనం తీసుకున్నాం కదండి. ఎన్నోసార్లు వాగ్దానము ఇష్టపడుతుంటాము. నీతిమంతునిగా, నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడ్డావా? అవును అయినదనుకో, ఇక నీవు తీసుకునేటటువంటి వాగ్దానాలన్నీ దాని కిందనే. ఆ వాగ్దానం నేను పొందుకున్నాను. ఏం వాగ్దానం పొందుకున్నావు? నా పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది. ఉచితంగా దేవుడు నన్ను నీతిమంతునిగా, నీతిమంతులుగా చేశాడు. నేను చనిపోయిన తర్వాత క్రీస్తు రాకడలో తిరిగి లేస్తాను. నాకు నిత్య జీవితము ఉన్నది. ఇది వాగ్దానము. దీని నెరవేర్పు భవిష్యత్తులో ఉన్నది. అయితే దాని యొక్క నిరీక్షణ ఇప్పుడు మనకున్నది. దాని యొక్క నిరీక్షణ 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రాహాము మనకు ఎట్లా తండ్రి అవుతాడు? అబ్రాహాం గారు మనకు తండ్రి. ఇజ్రాయెల్ అందరూ ఆ మాట చెప్తారు, అబ్రాహాం గారు మా తండ్రి అంటారు. అయితే మనకు ఎట్లా తండ్రి అయ్యాడు? ఆయనకున్నటువంటి విశ్వాసము మనకు కూడా ఉంటే. ఏం విశ్వాసం ఉంది? మృతులను సహితము లేపువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు, మృతులను సజీవులుగా చేయువాడు. అంటే అబ్రాహాం గారి విషయంలో అయితే వాళ్ళ శరీరాలు మృతమైనటువంటి, ఇంక ఏం పనిచేయవు. అంటే పిల్లలు కనడానికి ఛాన్స్ లేదు. ఇక వాళ్ళ గర్భములలో పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు లేరు. లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు, మృతులను సజీవులుగా చేయువాడు అయినటువంటి దేవుని యందు ఆయన నమ్మికయుంచెను. హల్లెలూయా. ఇప్పుడు మన క్రైస్తవులు చాలామంది చనిపోతారు. ఈ లోకంలో ఉండి క్రీస్తుని అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోతారు. అయితే వారికి ఉన్నటువంటి వాగ్దానం ఏమిటంటే, అట్ట చనిపోయినటువంటి వారిని దేవుడు లేపుతాడు. ఎవరిని లేపుతాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా జీవించాలి కాదు. అది నీతిమంతులుగా జీవించాలనేది రెండోది. మొదటిది, నీతిమంతులుగా తీర్చబడిన వారే నీతిగా జీవిస్తారు. నీతిగా జీవించిన వారు నీతిమంతులుగా అయ్యేటటువంటిది బైబిల్లో మనకు కనపడదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మనం నీతి కార్యాలు చేయాలి, నీతి కార్యాలు చేస్తే మనకు పుణ్యం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది. నీతి కార్యాలు మనము చూపించుకోవడానికి, ప్రకటించుకోవడానికి చేస్తాము. కానీ మనమే నీతిమంతులముగా తీర్చబడుట, నీతిమంతులుగా విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా
తీర్చబడుట. ఇప్పుడు ఈ దేవుని యందు నమ్మిక, ఈ దేవుని యందు విశ్వాసము, మనం బ్రతికున్నప్పుడే మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు. సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తవ్వితే ఏముండదు అక్కడ. ఏదో ఉంటాయేమో, బోన్స్ ఉంటాయేమో. లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు. ఇప్పుడైతే లేడు. ఇక ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఎముకలు కూడా కనపడవు. అయితే అప్పుడు ఆ కడబూర ధ్వని సమయమందు ఏ శవమైతే అక్కడ లేదో అక్కడ ఉండేటట్లు చేయగలిగినటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం భయపడిన అవసరం లేదు. ఏం భయపడిన అవసరం లేదు. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ సమాధి చేయడంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారు కదండి, ఎంత జాగ్రత్తగా తీసుకుంటారు. అసలు సమాధులు లేకుండా ఎంతోమంది క్రైస్తవులు నిలువున హతసాక్షులుగా కాల్చబడ్డారు. సమాధులు లేవేం లేవు. ఇక కాల్చిన తర్వాత ఎవరి ఎముక, ఏ శరీరము, ఏ కాలు, ఏ చెయ్యి ఎక్కడ పోయినాయో లేవు. వెతికినా దొరకవు శవాలు. క్రైస్తవుల నిజమైనటువంటి నీతిమంతుల శవాలు వెతికినా దొరకవండి. లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు మన దేవుడు. హల్లెలూయా. వాళ్ళు లేస్తారు, ఎక్కడి నుండి లేస్తారో మనకు తెలియదు. అది ఆయన శక్తి. ఆయన ఆయన స్వరమును విని లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు. ఈ విషయంలో మనం ఒక పాఠం కూడా నేర్చుకోవాలి. చిన్న పాఠం, అది అందరికి కాదు కానీ కొంతమందికి. సమాధి విషయంలో సమాధి విషయంలో చాలా విపరీతమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు కొంతమంది. ప్రేమను బట్టో, లేకపోతే అందరి చూపు మా మా భార్య, లేకపోతే మా నాయన, లేకపోతే మా తాత, మా పాస్టర్ గారి యొక్క సమాధి అందరిలో ప్రత్యేకంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా కట్టాలి, పాలరాతులతో కట్టాలి. ఐ డోంట్ నో ఐ డోంట్ నో నువ్వు ఎట్లా కట్టినా ద పర్పస్ ఆఫ్ సమాధి మనకు ఒక గుర్తు, అంతేంగా. గుర్తుకు మించినటువంటిది ఏం లేదు. ఈ శరీరం పాడు కాకూడదు, ఈ శరీరం ఎక్కడ ఎవరు దోచుకోకూడదు అనేటువంటిది ఏం లేదు కదా. లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా అండి? 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో సముద్రము తన మృతులను అప్పగించును. చాలా మంది నీళ్ళలో చనిపోతారు. ఆ నీళ్ళలో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది క్రీస్తుని అంగీకరించిన వారే కాదండి. చాలా మంది నీళ్ళలో చనిపోతారు. వాళ్ళందరూ లేపబడి ధవల సింహాసనం ఎదుట నిలబడతారు. సముద్రమునకే ఒక ఆజ్ఞ, అయ్యా సముద్రాలారా, భూమి మీద ఉన్నటువంటి సముద్రాలారా, మీ సముద్రాలలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు చనిపోయినారో వాళ్ళందరూ నాకు కావాలి అంటే ఆ సముద్రం అప్పగిస్తుందంట ఆ మృతులను అన్నిటి. ఎక్కడ శరీరాలు, ఎక్కడ ఎముకలు, ఎవరి ఎముకలు, కానీ వాక్యం అదే ఉన్నది. 18 వచ్చినము రోమపత్రిక 4:18, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏంటి ఆధారం? మనం లేపబడతామని ఏంటి ఆధారం? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్ముట. ఇంకొక సూత్రం చెప్పాలండి మీకు, మంచి సూత్రం. అసలు నమ్మిక కలగాలంటే ఏంటి? మనకు హేతుబద్ధమైనటువంటి ఈ మనసు, ఈ బుద్ధి వాటిని నమ్మకుండా చేస్తుంది. అట్లెట్లా లేస్తారు సార్? అట్లెట్లా చనిపోయిన వారు తిరిగి లేస్తారు? లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా ఎట్లా చేస్తారు?
ఇప్పుడు మనం బ్రతికుండగానే కొంతమందికి అవయవాలు ఉండవు. బ్రతికున్నగానే మనం కొన్ని ఆ, పని చేయకుండా పోతాయి, లేవు ఇంకా. కానీ ఉన్నట్టుగా చేయువాడు విశ్వాసం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము గారు నమ్మెను. ఈ సూత్రం ఏమిటంటే విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వాసమునకు కర్త. ఎవరికైనా విశ్వాసం లేదా? జరగబోయే విషయాలందు విశ్వాసం లేదా? మనం ఏం చేస్తే విశ్వాసం రాదు. మనం ఏం చేసినా విశ్వాసం రాదు. మనం వింటుండగా వింటుండగా దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశింపజేస్తే వాటి యందు మనకు విశ్వాసం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు నేను ప్రారంభంలో చెప్పాను కదండి, మన పని విశ్వాసం అనేది కూడా అని. ఆ విశ్వాసం కూడా దేవుని పనే. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఏం రాయబడిందంటే, నశించుచున్న వారికి సువార్త మరుగు చేయబడెను. ఇక దాని అర్థము, రక్షించబడుతున్నటువంటి వారికి సువార్త బయలుపరచబడెను. దేవుని యొక్క నిత్య ప్రణాళికలో ఎవరైనా రక్షించబడాలి అంటే వాళ్ళకు ఉట్టిగానే ఆ నమ్మిక పుట్టేస్తుంది అంతే. చదవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, పనులు చేయడం ద్వారా కాదు. దేవుని యొక్క ప్రణాళికలో రక్షింపబడుతున్నటువంటి వారికి విశ్వాసము వచ్చేస్తుంది. 20వ వచనం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందా లేదా? ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందా లేదా? వాగ్దానం చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు అనే విశ్వాసం. మానవుడా చేసింది వాగ్దానం కనుక మనము ఈ సందర్భాలు చిన్న చిన్నవి పట్టుకొని, నేను నీ భూమిని ఆశీర్వదిస్తాను, నిన్ను అనే నీకు నిన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తాను, ఇది నిజంగా నెరవేరుతుందా లేదా బైబిల్లో పెట్టుకొని, ఇది నెరవేరుతుందా, దేవుడు నాకు వాగ్దానం చేసింది ఉద్యోగం ఇస్తానని, నిన్ను మంచిగా ఐశ్వర్యవంతులుగా చేస్తానని, ఇది కాదండి. మొట్టమొదటగా దేవుడు నన్ను నీతిమంతునిగా చేస్తాడు, నేను చనిపోయిన తరువాత పునరుద్ధానంలో నన్ను ఉంచడానికి ఆయన సమర్థుడు. అబ్రాహాం గారు విశ్వసించను నమ్మాను, విశ్వసించను నమ్మాను, దానికి విధేయత చూపించాను. నీకు ఆ నిరీక్షణ ఉందా లేదా అన్నటువంటిది విధేయత ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారండి. లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు అనేటువంటిది వాగ్దానం ఉంది. దాన్ని మనం నమ్ముతున్నామా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? మీకు ఒక సూత్రం చెప్తా ఇక్కడ కూడా. పునరుద్ధానాన్ని నమ్ముతున్నామా లేదా అన్న వారికి, నమ్మిన వారికి, ఒకవేళ నువ్వే నమ్ముతున్నావు అనుకో, నీకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే నీకు మరణం అంటే భయం ఉండదు. అవును సార్, మేము క్రైస్తవులం, బాప్తిజం తీసుకున్న, రక్షణ పొందిన, మేము తిరిగి లేస్తాము అన్నవారికి ఇంకా మరణం అంటే ఎందుకు భయం? మళ్ళీ ఎట్లా లేస్తావు కదా. అది నీ నీ మనసు. అది ఇప్పుడు నీ మనసు మరణం అంటే భయం లేదా అంటే నువ్వు పునరుద్ధానం యందు విశ్వాసం ఉంచుతున్నావు. నువ్వు ఎన్నైనా చెప్పు సార్, వినడానికి వింటాం, బోధించడానికి బోధిస్తాము, ఆ బైబిల్ క్విజ్ పెడితే రాస్తాం, కానీ మరణం అంటే ఎంత భయము. అయితే ఆ మరణం అంటే భయమున్న వారిని ఏమంటామంటే అవిశ్వాసులు. విశ్వాసులు బాప్తిసం తీసుకున్న అందరూ విశ్వాసులు నో.
పునరుద్ధానం యందు, దేవుని శక్తి యందు, లేని వాటిని ఉన్నట్టుగా చేయువాని యందు, మృతులను లేపువాని యందు విశ్వాసం కలిగిన వారు విశ్వాసులు. వారికి మరణం అంటే భయం లేదు. వారికి మరణం అంటే భయం లేదు. 23వ వచనం, అదే అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని. 24, మన ప్రభువైన యేసును మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో అట్టి విశ్వాసమును పుట్టించి, అట్టి నమ్మికను పుట్టించి, ఆధారం ఏం లేదు. తిరిగి లేస్తామనడానికి ఏంటి ఆధారము? గుర్తుంది. సున్నతి అనే గుర్తుంది, బాప్తిస్మం అనే గుర్తుంది, నాకు మరణ భయం లేదన్నటువంటిదే గుర్తుంది. నాకు మరణ భయం లేదు, నీకు మరణ భయం లేదు. అమ్మో, నువ్వేమని చెప్పండి సార్, మరణం అంటే ఎంత భయం. నా పిల్లలు, నా భర్త, నా భార్య, మా బంధువులు, తల్లిదండ్రులు ఏమవుతారు? అది ఉండదు, అది ఉండదు. దేవుడు చూసుకుంటాడండి, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, ఆత్మదేవ, మాలో విశ్వాసమును పుట్టించువాడు, విశ్వాసమునకు కర్తవు ప్రభా, నువ్వే ప్రభా. ఉచితముగా క్రియలు లేకుండా నాయన నన్ను మమ్మలను నీతిమంతులుగా చేయువాడవు, మృతులను లేపువాడవు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడవు అయినటువంటి నీ యందు నాయన మాకు నమ్మికను నాయన నువ్వే పుట్టించమని, నీ రాకడ కొరకు, మా మరణం కొరకు మేము సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విశ్వాస కార్యములు మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.